పేదల జీవితాలతో రేవంత్ సర్కారు ఆట ఆడుకుంటోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు కేటాయిస్తున్నారు. ఇళ్ల కోసం మరికొందరు డబ్బులిచ్చి మోసపోతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇంటి జాబితాలో పేరు తీసివేశారని దొడ్డి అశోక్ అనే వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇక తనకు ఇల్లు రాదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చాడు. రేవంత్ ప్రభుత్వంపై గ్రామస్తులు మండిపడ్డారు. ప్రజల ప్రాణమంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. అశోక్ మృతదేహాన్ని పంచాయతీ వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని పూర్ణ విలపించారు. ఇక తమ బాగోగులు చూసేది ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తీసివేయడంపై అశోక్ తీవ్ర మనస్తాపం చెందాడని స్థానికులు చెబుతున్నారు. ఆ క్రమంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పేదల జీవితాలతో రేవంత్ సర్కారు ఆడుకుంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం చేస్తుంది. అశోక్ అనే రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ అశోక్ అనే రైతు ఆత్మహత్యకు ప్రధాన కారణాలేంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో అనేక జిల్లాల్లో ఇట్లాంటి విషయం చూసాం. గతంలో వరంగల్, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో జరిగింది. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామంలో దొడ్డి అశోక్ అనేటువంటి 45 సంవత్సరాల రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. దాంతో ఊరంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి దాంట్లో తన లిస్టులో పేరు ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 10 రోజుల క్రితం తన పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు తెచ్చడంతో తీవ్రంగా అధికారుల చుట్టూ తిరిగి గ్రామ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా లాభం లేకుండా పోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి సందర్భంలోనే ఆయన పేరు తీసేశారు. ఎటువంటి మీకు ఇల్లు రాదు అని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మృతదేహంతో గ్రామ పంచాయతీ ముందు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రైతు ఆత్మహత్యలు, ఈ రోజు ఇందిరమ్మ పేర్లతో సామాన్య ప్రజలు ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందనేటువంటిది మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. మొదట మృతుడు అశోక్ పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అప్పుడు ఆన్లైన్ లో కూడా చూసినటువంటి సందర్భంలో ఆన్లైన్ లో కూడా ఆయన పేరుంది. కానీ తాజాగా వారం రోజుల క్రితం ఆయన పేరుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆన్లైన్ లో చెక్ చేసినటువంటి సందర్భంలో ఆయన పేరు లేకపోవడంతో అనేక సార్లు ఆ అధికారులను తిరిగి చివరికి గ్రామ పంచాయతీ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో అధికారుల కాళ్ళు పట్టుకుని బతిందన్నా కూడా తనకు న్యాయం జరగలేదు, నీ ఇల్లు రాలేదు అని చెప్పారనేటువంటిది తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ముందుగా అప్పటి వరకు ఆయన పేరు ఉండటం, ఆ తర్వాత అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు ఇల్లు రాలేదు, తనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకపోవడంతోనే ఆయనకు ఇల్లు రాలేదని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి అశోక్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆత్మహత్యకు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యులుగా ఉంటుందనేటువంటి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అశోక్ కుటుంబానికి ఎకరా భూమితో పాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే కాకుండా ఆయనకు ఇందిరమ్మ ఇల్లును కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 ఆడపిల్లలు చదివించే బాధ్యత కూడా ఉండటంతో ఆయన కనీసం అటు ఆడపిల్లలను చూసుకోలేక ఇటు ఇల్లు రాలేక తీవ్ర మనస్తాపన కనిపిస్తుంది. వెంటనే ఆ 3 ఆడపిల్లల బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతికి సంబంధించినటువంటి బంధువులు, గ్రామస్తులు కూడా ధర్నా చేశారు. కలెక్టర్ వస్తారనుకున్నప్పటికీ కూడా కలెక్టర్ రాకపోవడం, కేవలం ఎంఆర్ఓ అదేవిధంగా లోకల్ పోలీసుల ఆధ్వర్యంతో ఆయనకు తూతూ మంత్రంగా అక్కడ హామీలు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. మృతులు చనిపోయిన సందర్భంలో ఆయన అరచేతి పైన నా చావుకు కారణం కాంగ్రెస్ నాయకులు అని ఆ కారణం ఉన్నారనేటువంటిది చెల్లుతూ ఆయన పేపర్ పైన రాసుకొని, అదేవిధంగా చేతి పైన కూడా రాసుకొని ఆయన చనిపోయిన సందర్భంలో ఎడవ చేతి పైన పూర్తిగా ఆయన సంబంధించినటువంటి చావుకు సంబంధించినటువంటి ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఒక లెటర్ లాగా రాసుకొని, నా చావుకు కారణమైనటువంటి కాంగ్రెస్ నాయకులు నాకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా పూర్తిగా నా గురించి పైన అధికారులకు చెప్పి నా పేరు తీయించారంటూ కూడా ఆయన పేరు మీద రాసుకోవడంతో తీవ్ర మనోవేదన గురై
ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు ఇది రాశారనేటువంటిది కూడా పంచనామాలో బయటపడడం జరిగింది. ప్రస్తుతానికి మృతుడి అశోక్ ముగ్గురు ఆడపిల్లలు, అదేవిధంగా భార్య ఉన్నారు. వాళ్ళ కనీసం ఇల్లు లేకుండా ఉన్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా తిరిగి ఇల్లు కోసం తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రభుత్వం నాటకాలు ఆడుతూ సామాన్య ప్రజలను ప్రాణాలను బలంగా పెట్టుకునేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే అశోక్ కు న్యాయం జరగకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో దీన్ని పెద్ద ఎత్తున ఊరందరినీ కూడా ధర్నాలు దిగుతామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎంఆర్ఓ ఉన్నతాధికారులతో మాట్లాడి దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో నిర్వాహం తీసుకురాకని చూడడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు కామన్ మ్యాన్ లేకుండా అందరూ తీవ్రమైనటువంటి ఆవేదనకు మనవీన గురవుతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఇబ్రాహీంపట్నం మండలం జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా చెప్తా ఉంది. వెంటనే ఇట్లాంటి ఏవైతే ఉంటాయో వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కామన్ మ్యాన్ కు రావాల్సినటువంటి కామన్ గా ప్రభుత్వం ప్రకటించినటువంటి అన్ని వస్తువులు కూడా దాని పట్ల ఖచ్చితంగా ఉండాలి. అధికారులను కేవలం పార్టీ పరంగా చూడకూడదు అనేటువంటి మాత్రం ఇబ్రాహీంపట్నం సంబంధించినటువంటి ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. కుమార్, రైట్ భాస్కర్, మొత్తంగా పేదల జీవితాలతో రేవంత్ సర్కారు ఆడుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసం చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు కేటాయిస్తున్నారు. ఇళ్ల కోసం మరికొందరు డబ్బులిచ్చి మోసపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తీసేశారని దొడ్డి అశోక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇల్లు తనకు రాదు అని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు.